సంచలనం సృష్టించిన కుకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 14 ఏళ్ల బాలుడు దొంగతనానికి వచ్చి హత్య చేసినట్లుగా కూడా నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి మరికొన్ని అంశాలు మాట్లాడదాం. మనతో పాటు డీసీపీ సురేష్ కుమార్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇది ఒక పోలీసులకు ఒక సవాల్గా మారిన కేసు. 5 రోజుల దర్యాప్తు ఎట్లా జరిగింది, ఎలా గుర్తించారు? ఈ కేసు జరిగినప్పుడు మొదటగా మాకు ఒక సీసీ కెమెరా మాత్రమే ఉంది. అది కూడా గేట్ని కవర్ చేస్తుంది. సో లోపలికి ఎవరు వచ్చారు, బయటికి ఎవరు వచ్చారు, లోపలికి ఎవరు పోయారు అనేది చూడటం తప్ప ఇంకా ఆ ఇంట్లో ఎక్కడ ఏమి ఎలా జరుగుతుందనేది, పక్కింట్లో ఎక్కడ ఏం జరుగుతుందనేది మనకి అర్థం కాలేదు. సో దాంతో ఇంత సమయం తీసుకుంది. మేము లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ని రాసుకొని ఎవరికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉందో వాళ్ళందరినీ విచారించుకుంటూ వచ్చాము. సో ఈరోజు నిన్న అక్కడ ఆ సస్పెక్ట్ దగ్గర, ఆ అక్యూజ్డ్ దగ్గర ఆగాము. బాలుడు లెటర్ రాసుకున్నాడు అన్నారు. అసలు బాలుడు హత్య చేసినట్లు ఎలాంటి ఆధారాలు మీరు సేకరించారు? దర్యాప్తులో ఎలాంటి విషయాలు పెట్టాలి? మాకు అతను వాడిన కత్తి అతను చూపించాడు. తర్వాత బట్టలు కూడా అవి సీజ్ చేసాము. తర్వాత అతని మానసిక స్థితి మనకి అర్థమయ్యేటట్టుగా లెటర్ కూడా దొరికింది. సో అతని కన్ఫెషన్ కూడా మాకు ఇచ్చినాడు. మొదట తల్లిదండ్రులను లేదు, అదేం లేదు. సార్ లెటర్లో ఏమని రాసుకున్నాడు అంటే, ముందే ఒక 4 రోజుల క్రితం ఆ లెటర్ రాసుకున్నాడు అంటే ఈ దొంగతనానికి ప్లాన్ చేశాడా, లేదంటే ముందుగానే హత్యకు ప్లాన్ చేశాడా? దొంగతనం అయితే అతనికి ప్లానింగ్ ఉంది. అయితే ఆ కత్తి తీసుకుపోవడం దీన్ని బట్టి మనం అతనికి ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళ మీద కూడా దాడి చేయాలని ఉందేమో అని మాకు అనిపించింది. సార్ ఆ లెటర్లో హుండీ దొంగతనానికి సంబంధించిన అన్నట్టు కూడా రాసుకున్నట్లు తెలిసింది. మరి ఇందులో ఆ దొంగతనం జరిగిందా, డబ్బు కోసం దొంగతనం చేశాడా? క్రికెట్ బ్యాట్ అంటున్నారు. క్రికెట్ బ్యాట్ కోసం హత్య చేసిన పరిస్థితులు ఎట్లా? అంటే మనము అతని మానసిక స్థితి అతనికి ఎలా ఉందో అనేది అతనికి తెలియాలి. అతను ఏం ఆలోచించాడు అనేది అతని మానసిక స్థితిని బట్టి ఉంటుంది. లేదు, డబ్బులు ఏది ఎక్కడ పోయినట్టుగా పేరెంట్స్, అమ్మాయి డిసీజ్డ్ పేరెంట్స్ మనకి ₹1 కూడా పోయినట్టు చెప్పలేదు. 1 గ్రామ్ బంగారం పోయినట్టు కూడా చెప్పలేదు. అక్యూజ్డ్ కూడా చెప్పడం నేను బ్యాట్ కోసమే పోయానని చెప్తున్నాడు. తల్లిదండ్రులు ఏం చెప్పారు సార్ విచారణలో బాలుడికి సంబంధించిన మానసిక పరిస్థితి? బాలుడి తల్లితో మనం మాట్లాడినప్పుడు బాలుడి తల్లి ఫస్ట్ డేనే సస్పెక్ట్ చేసింది. నువ్వేమైనా చేసావా అని నా కొడుకును కూడా అడిగాను నేనని కూడా అనింది. 2వ రోజు కూడా అడిగానని చెప్పింది. సార్ ఎట్లా బిల్డింగ్ నుంచి దూకడం ఇదంతా ఎట్లా చేసినట్టు మీకు విచారణలో బాలుడు ఎక్స్ప్లెయిన్ చేశారు? 4th ఫ్లోర్లో ఉంటాడు. 4th నుంచి 3rdకి వచ్చాడు. 3rd నుంచి ఈ గోడ ఆ గోడ ఒక 2 feet 2.5 feet డిస్టెన్స్లో ఉంటుంది. జంప్ చేశాడు, వెళ్ళేసరికి లోపల టీవీ నడుస్తుంది. ఆ అమ్మాయి టీవీ చూస్తుంది అటు తిరిగి. ఆ అమ్మాయి వెనక్గా వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి బ్యాట్ పట్టుకున్నాడు. తీసుకొని వస్తుంటే అమ్మాయి వెనక్కి తిరిగి చూసి దొంగ దొంగ అని అరిచింది. అరవడమే కాకుండా వచ్చి అతని షర్ట్ పట్టుకుంది పోకుండా. దాంతో అమ్మాయిని గట్టిగా పుష్ చేసి కాటు మీద పడిపోయాక ఆ అమ్మాయి మీద విచక్షణారహితంగా దాడి చేశాడు కత్తితోటి. సార్ గతంలో బాలుడు దొంగతనాలు చేసినట్లు ఏమైనా తెలిసిందా? ఆ బిల్డింగ్ల నుంచి ఇంతకుముందు ఏమైనా వెళ్ళినట్లు ఏమైనా? లేదు, మా విచారణలో అట్లాంటిది రాలేదు. సరే ఈ సందర్భంగా మీరు తల్లిదండ్రులకి, ఎందుకంటే పోలీసులకే ఒక సవాల్గా మిగిలిన కేసు ఇది. సో సీసీ కెమెరాల అంశాలను దాదాపు వందలాది మంది పోలీసులు మీరు దర్యాప్తు చేశారు. సో ఎంతమందిని మొత్తం విచారించారు? బాలుడిని ప్రధానంగా గుర్తించడానికి మీకు దొరికిన మెయిన్ ఆధారం ఏంటి సార్? మాకు హ్యూమన్ ఇన్పుట్ వచ్చింది. తర్వాత బాలుడిది కూడా మళ్ళీ టెక్నికల్ ఇన్పుట్ ద్వారా మళ్ళీ రూల్ అవుట్ చేసుకున్నాం. అతను ఏ టైంకి బయటికి వెళ్ళాడు, ఏ టైంకి వచ్చాడని. తర్వాత తల్లిదండ్రులకి మా యొక్క సూచన ఏంటంటే, పోలీస్ తరఫున పిల్లలు ఓటీటీలో కానీ, యూట్యూబ్స్లో కానీ, సెల్ ఫోన్స్లో కానీ ఏం వాచ్ చేస్తున్నారు, ఏం గేమ్స్ ఆడుతున్నారు అనేది ఒక కన్నేసి ఉంచండి. వాళ్ళ మనస్తత్వాలు ఎట్లా ఉంటున్నాయి కూడా వాళ్ళతోటి ఒక కన్నేసి వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. సార్ ఫైనల్గా హత్య జరిగిన తర్వాత పోలీసులు అంతా హడావిడి చూసి, అంటే బాలుడు ఏమైనా బయటికి వెళ్ళే ప్రయత్నం చేశాడా, లేదంటే ఆ హడావిడిని చూసి ఏమని చెప్పాడు? అదేమి మనకేం చెప్పలేదు. కొంత టెన్షన్ పడ్డట్టు తల్లిదండ్రులు టెన్షన్ పడ్డాడు, అందుకే తల్లి అడిగింది. తల్లి ఆ టెన్షన్ చూసి తల్లి అడిగింది. మనం నిన్న ఎప్పుడైతే మనం అదుపులో తీసుకున్నామో అతను ఆ రోజు వెళ్ళాడు. ఆ తర్వాత థ్యాంక్ యూ. సో కుకట్పల్లి బాలిక హత్య కేసులో 14 ఏళ్ల బాలుడే హత్య చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రధానంగా దొంగతనానికి కోసం వెళ్ళి, బ్యాడ్ దొంగతనానికి కోసం వెళ్ళి దొంగ అని బాలిక అరవడంతోనే విచక్షణారహితంగా పైన దాడి చేసి హత్య చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించామని చెప్పారు. కొంత అంటే బాలుడు వెబ్ సిరీస్లు చూడడం, ముందే ఒక లెటర్ రాసుకొని మిషన్ డన్ అని చెప్పినట్లుగా కూడా పోలీసులు కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించి బాలుని అదుపులోకి తీసుకొని జువైన్ ఒలోంకి తరలించినట్లు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.